నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x by sin of a plus x dx అని ఒక ప్రాబ్లం ఉంది. ఏం చేద్దాం? sin x by sin of a plus x dx. ఇది sin x, డినామినేటర్ లోది కూడా sin x. ఇది ఏని t అనుకున్నా దాని డెరివేటివ్ అయితే మాత్రం ఇంకోటి లేదు, అక్కడ అవకాశం లేదండి. అర్థమైందా? డెరివేటివ్ ఒకటి కనపడట్లేదు. అది ఏ రకంగా సింప్లిఫై చేస్తాము అంటే ఖచ్చితంగా ఈ లాజిక్ తెలిస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, అది తెలియడమే కష్టంగా ఉంటుందండి. వినపడుతుందా? ఏం చేద్దంటే ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ రెండు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు థీటాలు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, సైన్ ఎక్స్ బై వేరే ఉంటే అలా ఉంటే ఎక్స్ లో ఉందనుకోండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, టైన్ ఎక్స్ బై టైన్ ఎక్స్ ఉంటే ఏదో ఒకటి సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఎక్స్, ఇది ఏ ప్లస్ ఎక్స్. ఒకవేళ దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలోకి విస్తరించామనుకోండి, ఎక్స్పాండ్ చేసినా మరి దీన్ని పంచడానికి కుదరదు కదా, స్ప్లిట్ అవ్వదు. డినామినేటర్ లో ఉన్న దాన్ని ఎక్స్పాండ్ చేస్తే స్ప్లిట్ అవుతుందా? అవ్వదు. మళ్ళీ ఏ రకంగా చేయాలి అంటే సైన్ ఆఫ్ ఆ ఎక్స్ అని నేను ఏమని రాస్తాను అంటే ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అని రాశాను. రాసుకోవచ్చా? రాసుకోకూడదా? రాసుకుంటే బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అని మాత్రం అలా ఉంచేసాను. అర్థం? ఇది సింప్లిఫై చేసే పద్ధతి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇలాంటి ప్రాబ్లం లో మనం చేయగలిగింది ఏంటమ్మా అంటే ఆ ఎక్స్ కి ఏని కలిపి తీసేసాను. ఇలా చేయడం ద్వారా నువ్వు ఏం సాధిస్తావు అంటే ఇది ఏ, ఇది బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రూపంలో ఉందండి అది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని వచ్చింది. ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ రెండింటికి పనిచేసాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్. అంటే అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినాయండి ఈ టర్మ్ లో. ఈ టర్మ్ సంబంధించి ఇక్కడ కాస్ ఏ ఉంది. కాస్ ఏ అంటే అక్కడ ఎక్స్ ఏమీ లేదండి, అంటే వేరియబుల్ లేదు. కాబట్టి కాస్ ఏ అనే దాన్ని నువ్వు ఎలా చూస్తావు? కాన్స్టెంట్ నెంబర్ కింద చూడాలన్నమాట అండి. నా మాట అర్థమైందా? కాస్ ఏ అంటే మనం దాన్ని కాన్స్టెంట్ కింద చూడాలి. కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఇంకేం మిగిలింది? ఇంకేమీ మిగలేదు, 1 ఉన్నాడు. అవునా కదా? సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ ఇక్కడ సైన్ ఏ అనేది కాన్స్టెంట్ అండి. ఇందులోనూ ఎక్స్ ఉంది, ఇందులోనూ ఎక్స్ ఉంది. కానీ ఇది ఎలా కనబడుతుంది అంటే కాస్ ఏ ప్లస్ ఎక్స్ బై సైన్ ఏ ప్లస్ ఎక్స్. అంటే ఏమని రాసుకుంటారు? కాట్ సైన్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకుంటారు. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ మైనస్ సైన్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అంటే కాట్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ రూపంలో ఉందండి. ఇప్పుడు ఏ ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత? 1. కాన్స్టెంట్ కదా, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. 1 అంటే మళ్ళీ ఆలోచించక్కర్లేదు కూడా. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఫార్ములా ఉందండి, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. అర్థమైందా? కాట్ ఎక్స్. కాబట్టి దీన్ని లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్. ఏ ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ బయలో వేసుకోవాలి. ఏ ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత? 1. బయలో 1 వేసుకున్నా పర్లేదు, వేసుకోవాలి. ప్లస్ సి లెక్క అయిపోతుంది. అర్థమైన లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క అండి. ఇంకొక లెక్క చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎంఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చాడండి. చూడండి, రెండు వేరు పదాలు అండి. కాస్ సైన్ లోనే ఉందండి. ఇది రెండు వేరు. మళ్ళీ థీటా కూడా వేరుగా ఉన్నాయి, యాంగిల్స్ కూడా. ఇప్పుడు ఇది ఒకటే యాంగిల్, ఇది కూడా ఒక యాంగిల్ అనుకోండి. రెండు ఉంటే ఏదో సింప్లిఫై చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలి? మల్టిప్లికేషన్ ఉంటే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయడం కుదరదు అని చెప్పేసుకున్నాం మనం ముందే. కాబట్టి దీన్ని ఎడిషన్ రూపంలోకి మార్చాలండి. మార్చగలుగుతామా అంటే ట్రిగ్నోమెట్రీలో సాధ్యపడుతుందండి. అర్థమైందా?
ప్లస్ ఉన్నటువంటివి మల్టిపుల్ ఉండేలాగాను, మల్టిపుల్ ఉండేటటువంటి ప్లస్ ఉండే విధంగాను మార్చుకోవడానికి మీ దగ్గర ఫార్ములాలు ఉన్నాయి. అర్థమైందా? ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకున్నారు కదండి మీరు ట్రిగ్నోమెట్రీలోని. ఆ రకంగా చేసుకుంటే దానికోసం నేను ఈ ప్రాబ్లం ఏమని రాస్తానంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin mx ఇంటూ cos nx dx అని రాస్తున్నానండి. అలా రాస్తే మీకు ఎలా కనబడుతుంది? 2 sin a cos b రూపంలో కనబడుతుందండి. 2 sin a cos b ఫార్ములా ఏంటంటే 2 sin a cos b కి అమ్మా sin 2a అయిపోతుందా? 2 sin a cos b ఫార్ములా ఏమవుతుంది? sin of a plus b plus sin of a minus b. అవుదా? అవుదా? అవుతుందా? అవుదా? మరి రెండు వేరు వేరు యాంగిల్స్ అని ముందు ఎందుకు చెప్పాను? అందుకే చెప్పాను. కాబట్టి ఏమని రాసుకోవచ్చు దాని నుంచి? దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, దీని అంత బదులుగా ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే a ప్లస్ b, a అంటే mx, b అంటే nx. అప్పుడు ఏమవుతుంది? sin of mx ప్లస్ nx ప్లస్ sin of mx మైనస్ nx dx. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది రెండు ఉన్నాయి కదండి, రెండాటికి విడదీసేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్, దీని గురించి మాట్లాడితే ఇక్కడ ఇక్కడ ఎక్స్ కామన్ వచ్చేస్తుంది కదండి. అంటే ఏమని రాసుకోవచ్చు? m ప్లస్ n ఇంటూ ఎక్స్, అంతా కూడా సైన్ లోనే, ఇంటూ డిఎక్స్ ఒకటి ప్లస్ 1/2 దీనికి కూడా చెందుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మళ్ళీ 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ m మైనస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? అర్థం లేదా? ఇక్కడ 1/2 ఒకటే రాయాలనుకుంటే పెద్ద బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలండి, లేదా రెండాటికి మార్చాలి మనం. అర్థమవుతుందా? అది అయితే మరి ఇలా చేయడం వల్ల ఏం కలిసి వచ్చింది మనకి అంటే ఒక సైన్ ఎక్స్ రూపంలోనే కనపడుతుందండి. కానీ ఏం కనపడుతుంది? సైన్ ఆఫ్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ అని కనపడుతుందండి. అర్థమవుతుందా? సో m ప్లస్ n ఇంటూ ఎక్స్ అని కనపడితే ఇబ్బంది ఏమీ లేదండి. ఎక్స్ కి ఏదైనా ఒక కాన్స్టెంట్ మల్టిపుల్ ఉన్నసేపు ఇబ్బంది లేదు. ఎందుచేత? m ప్లస్ n ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? డెరివేటివ్ m ప్లస్ n. ఇప్పుడు 3x యొక్క డెరివేటివ్ 3, 5x యొక్క డెరివేటివ్ 5. అలాగే m ప్లస్ n ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? m ప్లస్ n. కాబట్టి ఆ m ప్లస్ n ని డివైడ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా మీకు? సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ కి ఏంటంటే కాస్ n. సైన్ కి మైనస్ కాస్ ఏమో కదా, మైనస్ కాస్ m ప్లస్ nx బై m ప్లస్ n మైనస్ ఏం చేత మైనస్ ఇంకోటి డెరివేటివ్ లో మైనస్ వద్దు కదా, మైనస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ m మైనస్ nx బై m మైనస్ n. దీని డెరివేటివ్ m మైనస్ n అవుతుంది అనమాట. అంచేత ప్లస్ సి. ఇప్పుడు రెండాటిలోంచి కూడా మైనస్ 1/2 అనేది కామన్ తీసేస్తే కాస్ ఆఫ్ m ప్లస్ nx బై m ప్లస్ n ప్లస్ cos of m minus nx by m minus n plus c అని రాసుకోవచ్చు. సింప్లిఫై చేసి అర్థమైందా? అర్థం లేదా? తెలిసిందండి అందరికీ కూడా. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఈ sin a cos b, 2 sin a cos b కి ఫార్ములా ఉంటుంది, 2 cos a sin b కి ఒక ఫార్ములా ఉంటుంది, 2 sin a sin b అప్పుడు cos లో వస్తాయి ఫార్ములా. 2 sin a sin b కి cos లో వస్తాయి, 2 cos a cos b కి sin లో వస్తుంది. అది కూడా cos లోనే వస్తుందండి. వినపడుతుందా? మీరు ఆ ఫార్ములాలో ఒకసారి చూసుకుని అది అప్లై చేసుకుంటే విడిగా విడిపోతాయండి. విడిపోయిన వెంటనే మీరు ఆటోమేటిక్ గా మీరు ఇంటిగ్రేషన్ అనేది చేసేయగలుగుతారు అన్నమాట. అర్థమైందా? ఈ మోడల్ లెక్కలు కొన్ని ఇస్తున్నాను, అవి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin mx ఇంటూ sin nx dx. ఇది 2 sin a sin b ఫార్ములా అనమాట. అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ cos mx ఇంటూ cos nx, ఇది ఒకటండి. రెండాటిని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం మర్చిపోవద్దు, 1/2 కామన్ గా ఉంటుందండి. అర్థమైందా? అదే విధంగా ఇవి నెంబర్స్ తో వచ్చేయండి. cos x ఇంటూ cos 2x dx ఒకటినండి, cos x ఇంటూ cos 3x dx అండి. సేమ్ ఈ ఫార్ములా ఇది ఏదైతే అప్లై చేసారో ఇక్కడ అదే అప్లై చేస్తారు. కానీ a ప్లస్ b అన్నప్పుడు x ప్లస్ 2x ఆటోమేటిక్ ఏమైపోతుంది? 3x అవుతుంది. 3x వస్తే cos 3x డెరివేటివ్ sin 3x బై 3 నెంబర్లు వస్తాయి అనమాట, m ప్లస్ n బదులుగా. అర్థమైందా? ఈ 4 ఈ మోడల్ సంబంధించినటువంటి అవి ఎక్కించుకోండి, ఇవి చేయండి.
అమ్మా నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ax power n minus 1 by bx power n plus c dx అని ఉంది. ax power n minus 1 by bx power n plus c dx ఏమవుతుంది? ఏం చేయాలని? x power n minus 1 x power n ఇక్కడ ఆలోచించాల్సింది. x power n యొక్క ఇంటిగ్రేషన్ డెరివేటివ్ n x power n minus 1 అవుతుందండి. అంటే x power n minus 1 దొరికేస్తుంది మనకి వేరియబుల్. కాన్స్టెంట్ లో ఒకవేళ లేకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఏం చేత కాన్స్టెంట్ కావాలంటే అటువైపు తీసుకెళ్ళిపోతాం మనం. చూడండి, నేను 2x కావాల్సి వస్తే 2 లేకపోయినా కానీ dt/2 అనో dt/3 అనో రాసుకోవడం జరిగింది కదా, అలాగనమాట. ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ఈ x power n ఒకటి t అనుకున్నా మనకి ఆన్సర్ వస్తుందండి. కానీ మనం ఏమనుకుందామండి, b x power n plus c మొత్తాన్ని కూడా నేను t అనుకుంటున్నానండి. ఇబ్బంది ఏముందో ఎలాగైనా తీసుకోవచ్చు మనం. ఇలా అనుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే దీని డెరివేటివ్ b ఇంటూ x పవర్ n కి n ఇంటూ x పవర్ n మైనస్ 1 c కి 0 x కి dx is equal to dt. కానీ నీ దగ్గర ఏముంది, x పవర్ n మైనస్ 1 ఇంటూ dx మాత్రమే ఉందండి. ఇక్కడ ఏదో a ఉంది కానీ a ఇక్కడ లేదు. కాబట్టి x పవర్ n మైనస్ 1 ఇంటూ dx is equal to ఏమవుతుంది, dt బై nb ఆర్ bn ఎలాగైనా రాసుకోండి. ఈ రెండు కాన్స్టెంట్లు కూడా డివైడ్ అవుతాయి. అలా కాన్స్టెంట్లతో మనకి ఇబ్బంది లేదు ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు లెక్కలో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే నథింగ్ బట్ అక్కడ ఏ అండి, ఇది పోతుంది, ఏ ఉండిపోతుంది కదా, ఏ బై ఇదంతా టీ అన్నాం కాబట్టి టీ ఎక్స్ పవర్ n మైనస్ 1 dx అంటే dt బై nb is nothing but that is equal to a by nb into integral 1 by t dt. That is equal to a by nb into log t plus c. అంతే కదా, that is equal to a by nb into log of t అంటే bx power n plus c plus c. That's all. అర్థమవుతుందా మీకు? అర్థమైనా సింపుల్ గానే ఉంది కదా, అలాగే అన్నమాట. Integral of 1 by x log x into log of log x dx అని ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x log x into log of log x dx అని ఉంది. ఏమవుతుంది లెక్క? అన్ని ఒకసారి అన్ని పైలోనే ఉన్నాయి, ఏది టీ అనుకోవాలి, చాలా క్లియర్ గా కనపడుతుంది. మరి టీ అనుకోవాల్సింది ఏమనుకోవాలి, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. వెరీ గుడ్. లెట్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, డిటి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీని డెరివేటివ్ కట్టాలి. ఫస్ట్ లాగ్ డెరివేటివ్ కడితే 1 బై లాగ్ ఎక్స్ అవునా కదా. తర్వాత లోపల లాగ్ ఎక్స్ కట్టాలి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ కడితే 1 బై అవునా కదా. ఎలాగో తెలిసిందా మీకు? అలాగే కాబట్టి x కి dx, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై x log x dx అంటే dt అని రాసుకోవాలి. అంటే ఇది కలిపిపోయి dt వస్తుంది అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఈ ధర్మాలంతా కూడా నువ్వు t అన్నావు కాబట్టి 1 బై t dt లెక్కల. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై t అంటే log t ప్లస్ log ఆఫ్ t అంటే ఎందుకని log ఆఫ్ log x ప్లస్ ఆన్సర్ ఏమైంది, log ఆఫ్ log x. తెలిసిందా? తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ cot ఆఫ్ log x, cot ఆఫ్ log x బై x dx. ఇప్పుడు ఏమనుకోవాలి, చాలా సింపుల్ లెక్కండి, ఎక్కువ ఆలోచించండి. ఏమనుకోవాలి, log x ని t అనుకోవాలి. t is equal to log x, dt is equal to 1 by x dx. That is equal to integral of cot t dt dx కాదు. అర్థమైందా?
కాట్ టీ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం కాట్ టీ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. కాట్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. కాబట్టి లాగ్ ఆఫ్ సైన్ టీ ప్లస్ is nothing but that is equal to log of sin of log x plus అలాగన్నమాట. అర్థమైంది కదా మా లెక్క? ఈ లెక్క చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x by 1 plus tan x whole cube dx అని ఉంది. ఏమవుతుంది? ఏమనుకోవాలమ్మా? ఏమి 1 ప్లస్ tan x అని t అనుకోవాలి. వెరీ గుడ్. అంటే t is equal to 1 plus tan x dt is equal to 1 కి 0. యాక్చువల్ గా tan x డెరివేటివ్ secant square x, కానీ అది ఒక్కటే అనుకోవడం వల్ల మళ్ళీ 1 ప్లస్ tan అలా ఉండిపోద్ది. కాబట్టి మొత్తాన్ని తీసుకున్న ఇబ్బంది లేదు కదా. కాన్స్టెంట్ కి 0 కదా డెరివేటివ్, అందుకని దీనికి 0. tan x కి secant square x, x కి dx. లాగ్ కదమ్మా డెరివేటివ్ ఇది. tan x కి డెరివేటివ్ secant square x. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి డెరివేటివ్ కడుతున్నాను, చివరిలో ఇంటిగ్రేషన్ కడుతున్నాను. రెండు ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యామంటే లేకపోతుంటది. అప్పుడు ఇదంతా కలిపి pt అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/t³ dt. 1/t³ అంటే ఏమని రాస్తాం మనం? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t⁻³ dt. t⁻³ ప్లస్ 1/-3 ప్లస్ 1 plus that is equal to t⁻² plus minus 1/2 t square plus cx. That is equal to -1/2 into 1 plus tan x whole square plus c అని లెక్క. ఓకేనా? ఇంకా మోడల్ లో ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేసిన తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ 1/x plus 3 into root of x plus 2 dx. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x plus 3 into root of x plus 2. చూడగానే మనం ఏమనుకుంటాం అంటే రూట్ అనుకుందాం అనుకుంటాం, అని ఇక్కడ డెరివేటివ్ కనుక్కోండి. మామూలుగా రూట్ ఎక్స్ కి తీసుకుంటే రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. అది ఎక్కడ ఉంది? లేదు కదా. మళ్ళీ ఇది వేరేగా ఉంది ఎక్స్. దేని టీ అనుకోవాలి ఇక్కడ అంటే, కానీ అదే టీ అనుకోవాలండి. లెట్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుని ఆ తర్వాత ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? టీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా? ఈ ప్రాబ్లం లో ఈ ఒక్క చిన్న మెలిక గుర్తు పెట్టుకోవాలన్నమాట. రూట్ కనపడుతుంది కాబట్టి, రెండు డినామినేటర్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాము అంటే ఈ రూట్ ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను టీ కింద తీసుకుని స్క్వేరింగ్ చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేయాలి రూట్ పోయిన తర్వాత. అప్పుడు దీన్ని బట్టి దీని డెరివేటివ్ ఏమవుతుంది? 2 కి 0, x కి 1 dx is nothing but 1 dx. 1 dx is equal to t square కి 2t dt. అంటే ఓన్లీ dx కి బదులుగా ఇదంతా రాసుకుంటాను, దీని బదులుగా t రాసుకుంటాను. మరి దీని బదులుగా ఏం రాసుకోవాలి? మన ప్రాబ్లమే కదా మనకి. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు x ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? t స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అన్నమాట. x ఈస్ ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 2. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x బదులుగా t స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ t dx బదులుగా 2t dt. dx బదులుగా 2t dt. అప్పుడు ఈ t క్యాన్సిల్ అయిపోతుంది, అయిపోతాయి కదా మరి. అప్పుడు ఈ 2 అనేది కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోమన్నాను. 2 ఇంటూ 1/t స్క్వేర్ మైనస్ 3 మైనస్ 2 అనేటప్పటికి ప్లస్ 1 వచ్చింది. t స్క్వేర్ ప్లస్ 1 dt. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ t స్క్వేర్ అంటే ఏంటండి? డెరివేటివ్ ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ t. ఫార్ములా మాత్రం ఎవరు కూడా చదవద్దు అసలు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ tan స్క్వేర్ t స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t.
plus c that is equal to 2 tan inverse of t అంటే root of x plus 2 plus c అని అవుతుంది. వెరీ సింపుల్ ప్రాబ్లం. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ నువ్వు ఈ రూట్ ఉన్నదాన్ని టీ అనుకుని నువ్వు టీ స్క్వేర్ కింద మార్చిన తర్వాత డెరివేటివ్ కడితేనే ఈ లెక్క వస్తుంది. ఈ విషయం నువ్వు మర్చిపోయి ఉన్నావు అంటే ఇంక నువ్వు ఈ లెక్కను ఎన్ని చేయాలని అన్ని చేస్తావు. అర్థమైందా? ఈ బుక్ లెక్క అయిపోతే టైం అయిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ sin 2x dx అని ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ sin 2x. యాక్చువల్ గా 1 ప్లస్ sin 2x 1 మైనస్ sin 2x అని కనపడితే 1 అంటే cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ sin 2x అంటే 2 sin x cos x అని రాసుకోమని చెప్పానండి ఇంత ముందు ప్రాబ్లంలో. కానీ అక్కడ ఎప్పుడు ఉంది? డినామినేటర్ లో ఉంది. న్యూమరేటర్ లో రూట్ ఆఫ్ అని ఉంది. అలాంటప్పుడు చెప్పానండి. కానీ ఇక్కడ డినామినేటర్ లో ఉంటే డినామినేటర్ లో నువ్వు ఎంత పెంచినా ఇబ్బందే మనకి. అర్థమైందా? దానికోసం నేను ఇప్పుడు ఈ పద్ధతిలో అంటే ఇక్కడ ఎలా ఉన్నప్పుడు డినామినేటర్ లో ఉన్నప్పుడు ఈ లెక్క ఏ విధంగా చేయాలంటే sin 2x కి ఫార్ములా 2 tan x by 1 plus tan square x ఫార్ములా ఏంటంటే కదా ఆ ఫార్ములా వేసుకున్నానండి. అలా వేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus tan square x ఎల్సిఎం అయిందండి ఎక్కడ డినామినేటర్ లో. ఇక్కడ 1 టైం పోయిందండి 1 into 1 plus tan square x ప్లస్ ఇది 1 టైం పోయింది 2 tan x dx. అర్థమైందా? అర్థమైందా? ఈ డినామినేటర్ పైకి వెళ్ళిపోతుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 plus tan square x by 1 plus tan square x plus 2 tan x a square plus b square plus 2ab ఫార్ములా కనపడతలేదు మీకు ఎవరికనే? అర్థమైందా? 1 ప్లస్ అంటే 1 స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ x ప్లస్ 2 tan x ఇంటూ 1 అని రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఇక్కడ 1 స్క్వేర్ రాసుకున్నా 1 ఇక్కడ 1 ఇంటూ అని రాసుకున్నా ఇబ్బంది లేదు. ఇలా రాసుకోవడం వల్ల 1 ప్లస్ tan స్క్వేర్ x అంటే secant స్క్వేర్ x అని ఇది ఏమవుతుంది 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అని ఒక కొత్త లెక్క తయారైందండి. ఇది మీకు తెలుసు. ఏమని తెలుసు? లెట్ 1 ప్లస్ tan x is equal to t అని 1 ప్లస్ tan x అంటే secant స్క్వేర్ dx is equal to t అని సారీ dt that is equal to integral of 1/t square dt అని రాసుకోవచ్చు. ఈ లెక్క ఇప్పుడు కదా మనం చెప్పుకున్నాం అని చేద్దాం. 1/t స్క్వేర్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటే t పవర్ -2 ఉన్నట్టు డైరెక్ట్ గా రాసేనా? 1/t స్క్వేర్ అంటే t పవర్ -2 ఉన్నట్టు. -2 ఉంది కాబట్టి t పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ c that is equal to t power -1/-1 plus c that is equal to -1/t plus c that is equal to -1/1 plus tan x plus c అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus sin x by root of 1 plus sin 2x dx అని అన్నాడండి. యాక్చువల్ గా ఏం చేద్దామండి? ఏదైనా టీ అనుకుందామా? ఏది టీ అనుకుంటే వస్తుంది? నేను టీ అనుకున్నా ఇలా విడివిడిగా ప్లస్ కింద వస్తాయా? cos x plus sin x డెరివేటివ్ ఇది అని ఉంది అసలు మనకి లేదండి. మీరు ఒకసారి మరి ఆలోచించుకుంటే అన్ని తెలుస్తాయండి. 1 plus sin 2x ఇలాగ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 plus sin 2x లెక్క ఆల్రెడీ చేసున్నారు. మీరు చేసున్నప్పుడు ఏమని వచ్చిందండి? sin x plus cos x అని వచ్చింది. గుర్తుందో లేదో మీకు? cos x plus sin x by root of 1 ఏమని రాసుకోవచ్చు? sin స్క్వేర్ x plus cos స్క్వేర్ x అని రాసుకోవచ్చు. ప్లస్ sin 2x ఏమని రాసుకోవచ్చు? 2 sin x cos x అని రాసుకోవచ్చు. అది ఫార్ములా అని చెప్పుకున్నాం. సో ఇలా రాసుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు అని చెప్పుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus sin x by root of cos x plus sin x or sin x plus cos x cos x whole square dx. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే sin x plus cos x cos x plus sin x రెండు ఒకటే కదా. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx దట్ ఈస్ ఈక్వల్ టు x plus c అని లెక్క అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? అలాగే ఇంకొక మంచి లెక్క అండి. ఇంటిగ్రల్ ఆఫ్ sec x by
sec x plus tan x whole square dx అని ఇచ్చాడు. sec x plus tan x whole square dx. ఈ లెక్క కూడానండి చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఇది కూడాను లెట్ t అనుకోవడం ద్వారా వచ్చేద్దండి. మరి దేని t అనుకోవాలి ఏంటమ్మా sec x plus tan x అని t అనుకోవాలి. ఏదా అనుకుంటే వస్తా అంటే చూద్దాం అప్పుడు ఒకసారి. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. sec x యొక్క డెరివేటివ్ ఏంటండి secant x tan x. అర్థమైందా? sec x డెరివేటివ్ sec x tan x, tan x డెరివేటివ్ secant square x. డెరివేటివ్ అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. tan x డెరివేటివ్ secant square x whole dx is equal to dt. రెండాటిలోంచి కూడాను sec x అనేది కామన్ వచ్చేస్తుందండి. అవునా? సో కామన్ తీసేస్తే tan x plus sec x into sec x dx is equal to dt. రెండాటిలోంచి sec x బయట తీసుకొచ్చానండి. ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఇంక ఇది లేదు కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళిపోతే sec x dx is equal to dt by tan x plus secant x. యాక్చువల్ గా మళ్ళీ dt లోంచి x లు తెచ్చుకోకూడదండి. మనం x లు వచ్చేలాగా ఉంటే లెక్క రాదు. కానీ tan x plus sec x అంటే ఎంత t. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు నేను dt by t అని రాసుకోవచ్చు. దీని బదులుగా ఏమని రాసుకోవచ్చు అని తెలియదు మనకి dt by t అని తెలియదు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by ఇదంటే t స్క్వేర్ ఇంటూ ఈ రెండు కలిపి dt by t. అర్థమైందా? అంటే లెక్క ఏ విధంగా మారింది ఇంటిగ్రల్ ఆఫ్ 1 by t క్యూబ్ dt అని అర్థమైందా? అర్థం లేదా? అర్థం లేదు ఎవరికండి? ఇది ఇది ఇక్కడ 1 by t స్క్వేర్ అంటే sec x plus tan x అని t అనుకున్నావు కాబట్టి t స్క్వేర్ అమ్మా. ఈ sec x dx కలిపితే dt by t అని అన్నావు కాబట్టి dt by t ఇక్కడ వేసానమ్మా. అర్థమైందా? dt ఈ t స్క్వేర్ ఇంటూ t t క్యూబ్ బై 1 by t క్యూబ్. 1 by t క్యూబ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ మైనస్ 3 dt. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు t పవర్ మైనస్ 3 ప్లస్ 1 బై minus 3 plus 1 plus c. That is equal to t power minus 2 by minus 2 plus c. That is equal to minus 1 by 2 t square plus c. That is equal to minus 1 by 2 into t square. c అంటే ఎంత? tan x plus sec x plus c అని అయిపోతుంది. అర్థమైందా? అలాగే ఇంకో లెక్క చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by sin of x minus a into sin of x minus b dx అని ఇచ్చాడండి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ 2 మార్కులకి ఎక్కువ సార్లు అడిగేటటువంటి లెక్క. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by sin of x minus a into sin of x minus b అని ఇచ్చాడండి. అసలు పైన ఏం లేదు డినామినేటర్ లో. దీన్ని t అనుకుంటే పైన రావు. అవునా కదా? సింప్లిఫికేషన్ ఎలా చేయాలి? మనం ఇందాక చెప్పుకున్నటువంటి లెక్కలు ఎప్పుడు ఉన్నాయి? న్యూమరేటర్ లో ఉన్నాయి కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి 2 sin a cos b లో మార్చుకున్నా లేదా 2 sin a sin b ఫార్మ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి? బైలో ఉన్నాయి, డినామినేటర్ లో ఉన్నాయి. దీనికి ఏమని చెప్తారంటే అండి చాలా సింపుల్ గాను ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సైన్ టు ది సైన్ ఆఫ్ ఏమండి ఇక్కడ ఏమని రాస్తున్నారంటే x minus a in plus or minus anything you want. x minus a sorry minus r కాదు ఖచ్చితంగా మైనస్ ఉండాలి. x minus a minus x minus b అని రాశారండి. రాస్తే sin of x minus a minus x minus b అని రాస్తే అప్పుడు ఇది మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ a ప్లస్ b ఏం మిగులుతుంది లోపల? సైన్ ఆఫ్ b మైనస్ a అనేది మిగులుతుందండి. అవునా కదా మీకు? సో పైన న్యూమరేటర్ లో నీకు అలాగే నీకు కావాలని రాసేసుకుని సైన్ ఆఫ్ x మైనస్ a ఇంటూ సైన్ ఆఫ్ x మైనస్ b ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ a తో డివైడ్ చేసేసానండి. ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయొచ్చు అని అంటున్నాను కదండి. అలాగా ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేసానండి, ఇబ్బంది లేదు. కానీ ఏమండి ఇక్కడేమో సైన్ ఆఫ్ b మైనస్ a తో డివైడ్ చేశాను. అప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? సైన్ ఆఫ్ b మైనస్ a తోనే మల్టిప్లై చేయాలి. నేను అలాగే చేసాను, మీకు అర్థం అవుతుందో లేదో. కానీ ఆ b మైనస్ a ని ఎలా రాసుకున్నాను నేను?
ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి అని రాసుకున్నాను. అలా రాసుకున్నప్పుడు ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఏ ప్లస్ బి బి మైనస్ ఏ కిందే కనపడతాయి. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయి, నీకు ఇబ్బంది లేదు ప్రాబ్లంలో. కానీ ఇలా రాసుకోవడం వల్ల మనకు చాలా సింప్లిఫై అయిపోతుంది అన్నమాట ప్రాబ్లం. అర్థమైందా? అర్థం అనేది రాసుకోవడం వల్ల అర్థమైందా? సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి. ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా చూడాలి? సైన్ ఏ మైనస్ బి రూపంలో చూడాలి. ఇది ఏ ఇది బి అనుకుని సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయాలన్నమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ బి సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి by sin of x minus a into sin of x minus b into sin of b minus a dx అని రాసుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ sin of b minus a అనే దాంట్లో x లేవు కాబట్టి అదొక కాన్స్టెంట్ కింద దాన్ని బయట కూర్చోమంట. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by sin of b minus a రాసి ఇంటిగ్రల్ ఆఫ్ ఇది పనిచేసాం అనుకోండి sin of x minus a into cos of x minus b by sin of x minus a into sin of x minus b minus మైనస్ ఇది కింద రాస్తున్నానండి cos of x minus a into sin of x minus b by sin of x minus a into sin of x minus b dx అని వచ్చింది. అప్పుడు ఈ సైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ సైన్ క్యాన్సిల్ అయిపోయింది. అర్థమైందా? అప్పుడు లెక్క ఏ విధంగా మారింది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 by sin b minus a into integral of cos by sin అంటే cot x minus b minus cos by sin ఇది కూడా cos by sin మిగిలింది cot x minus a dx అని వచ్చింది. రెండు ఫంక్షన్స్. అర్థమైందా? అర్థమలేదు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by sin of b minus a ఇంటూ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ గడేస్తానండి. రెండు ముక్కల కింద ఊహించుకోండి. కాట్ కి ఇంటిగ్రేషన్ ఏమని చెప్పుకున్నారు మీరు? లాగ్ ఆఫ్ sin x అని చెప్పారు. x మైనస్ b యొక్క డెరివేటివ్ ఎంత? 1. x మైనస్ b డెరివేటివ్ 1 అయినంత సేపు డైరెక్ట్ గా మనం కాజేసుకోవచ్చు ఇంటిగ్రేషన్. కాబట్టి కాట్ కి లాగ్ ఆఫ్ sin x sin of x minus b మధ్యలో మైనస్ మళ్ళీ ది కాట్ కి ఏమవుతుంది? లాగ్ ఆఫ్ sin of x minus a అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ 1 by sin b minus a ఇంటూ log a minus log b అంటే log of a by b అని రాస్తామండి. ఆ ప్రకారంగా log of sin of x minus b by sin of x minus a ప్లస్ సి అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ప్లస్ సి వేసుకోవచ్చు. అర్థమైందా? లెక్క అర్థమైంది. అలా సింప్లిఫై చేసి రాసుకోవాల్సి ఉంటుందండి. అలాంటి ఇంకొక లెక్క ఇస్తాను, అది మీరు ఇదే ట్రై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos of x minus a into cos of x minus b వీటితో డివైడ్ చేయాలి సార్. అంటే cos ని డివైడ్ చేస్తే log ఏమా ఇంటిగ్రేషన్ కట్టినప్పుడు మైనస్ ఉంటే చేత చూసుకుని ఫార్ములా ప్రకారం చేయండి లెక్క. ఓకేనా?